ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దుర్మార్గులు తాత్కాలికంగా అధికారంలోకి వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, అలాగే దేవుని న్యాయం జరిగేటప్పుడు నీతిమంతుల స్థానం ఎలా హెచ్చింపబడుతుందో ఎంతో స్పష్టంగా వెల్లడిస్తుంది. ఈ లోకంలో జరిగే సామాజిక మరియు ఆత్మీయ మార్పులను దేవుని వాక్యం ఇక్కడ 2 స్పష్టమైన సందర్భాల ద్వారా మన కళ్ళ ముందు ఉంచుతుంది. మొదటిగా, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు అని ఉంది. లోకంలో ఒక్కోసారి అన్యాయం చేసేవారు, మోసగాలు లేదా దేవుని భయం లేని దుష్టులు తాత్కాలికంగా ఉన్నత స్థానాలకు రావడం, అధికారాన్ని చెలాయించడం మనం చూస్తూ ఉంటాం. అదే సమయంలో సాధారణ ప్రజలు, నీతిమంతులు అణిచివేయబడి తమను తాము కాపాడుకోవడానికి దాగుకోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే దుష్టుల పరిపాలన లేదా వారి ఆధిపత్యం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఉదాహరణకు, ఇజ్రాయేలుకు మొదటి రాజైన సౌలు దేవుని ఆజ్ఞలను ధిక్కరించి అహంకారంతో దుష్ట మార్గంలో నడిచాడు. అయినప్పటికీ దేవునిచే అభిషేకించబడిన నీతిమంతుడైన దావీదును చంపడానికి సౌలు తన సైన్యాన్ని వేటాడడంతో దేశాన్ని గడగడలాడించాడు. ఆ సమయంలో దావీదు ప్రాణభయంతో అడవుల్లో, పర్వత గుహలలో తలదాచుకోవాల్సి వచ్చింది. సౌలు ఆధిపత్యం శాశ్వతం కాలేదు. గిల్బోవ యుద్ధంలో సౌలు తన కుమారులతో సహా దారుణంగా హతమయ్యాడు. ఆ తర్వాత దేవుడు దావీదును ఇజ్రాయేలుకు రాజుగా హెచ్చించాడు. అలాగే యోసేపును ఎరుగని కొత్త ఫరో ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత దేవుని ప్రజలైన ఇజ్రాయేలీయులపై తీవ్రమైన అణచివేత, దౌర్జన్యం ప్రారంభించాడు. వారి మగపిల్లలందరినీ నదిలో పడేసి చంపాలని చట్టం చేశాడు. ఆ భయంకరమైన దుష్ట పాలనలో మోషే తల్లి తన బిడ్డను 3 నెలలు తొట్టిలో దాచిపెట్టి ఆ తర్వాత నది ఒడ్డున ఉంచాల్సి వచ్చింది. ప్రజలందరూ ఆ అణచివేత క్రింద క్షోభను అనుభవించారు. ఫరో అహంకారం శాశ్వతం కాలేదు. దేవుడు తన మహాబలంతో ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి తన ప్రజలను అద్భుత రీతిలో విడిపించాడు. ప్రియులారా, ఈ చారిత్రక మరియు బైబిల్ సత్యాల ద్వారా మనం స్పష్టంగా గ్రహించవలసింది ఏమిటంటే, లోకంలో దుష్టుల అహంకారం, అన్యాయం మరియు వారి హింసాత్మక పరిపాలన తాత్కాలికమే. వారు ఎంతటి శక్తివంతమైన సింహాసనాల మీద కూర్చున్నప్పటికీ వారి ఆధిపత్యానికి ఒక నిర్దిష్టమైన ముగింపు ఉంటుంది. నీతిమంతులు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణభయంతో గుహలలోనో, ఇళ్లలోనో దాగుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ దేవుడు వారి కన్నిటిని చూస్తూనే ఉంటాడు. సరైన సమయంలో ఆయన తన మహాబలంతో జోక్యం చేసుకొని అణిచివేసే వారిని కూలదోసి నీతిమంతులను తగిన హెచ్చింపులోకి తెస్తాడు. కాబట్టి ఎప్పుడైనా అన్యాయం తాండవిస్తున్నట్లు కనిపించినా దేవుని సమయం మీద నమ్మకంతో, నిరీక్షణతో ఉండడమే నీతిమంతుల మార్గం. రెండవదిగా, దుష్టులు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువ అవుదురు అని ఉంది. దేవుని న్యాయం ఎప్పుడూ మౌనంగా ఉండదు. ఆ దుష్టుల కాలం ముగిసి వారు దేవుని తీర్పు ద్వారా నశించిపోయినప్పుడు లోకంలో అణిచివేయబడిన నీతిమంతులు తిరిగి తల ఎత్తి సమాజంలో మరింతగా ఎక్కువ అవుతారు, అనగా అభివృద్ధి చెందుతారు లేదా అధికారంలోకి వస్తారు. అన్యాయం ఎంత బలమైనదైనా అది తాత్కాలికమే. చివరికి దేవుని నీతి మాత్రమే గెలుస్తుంది. నీతిమంతులు హెచ్చింపబడతారు. ఉదాహరణకు, హామాను అనే దుష్టుడు యూదులందరినీ నిర్మూలించాలని ఒక కుట్ర పన్ని రాజు చేత చట్టం చేయించాడు. ఆ సమయంలో యూదులందరూ భయంతో అణచివేతకు గురై ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బ్రతకాల్సి వచ్చింది. దేవుడు ఎస్తేరు రాణి మరియు మొర్దెకై ద్వారా హామాను కుట్రలను వెలుగులోకి తెచ్చాడు. చివరికి యూదులను ఉరితీయాలని హామాను ఉరికొయ్యపై తన కుమారులతో సహా హామాను ఉరితీయబడ్డాడు. హామాను నశించిన తర్వాత అణిచివేయబడిన యూదులకు రక్షణ దొరికింది. మొర్దెకై దేశంలో 2వ అత్యున్నత స్థానానికి హెచ్చింపబడ్డాడు. యూదులందరూ సమాజంలో గౌరవాన్ని, అధికారాన్ని పొంది అభివృద్ధి చెందారు. అలాగే దేవుని సైన్యాలను, ప్రజలను ఫిలిష్తీయుడైన గొల్యాదు 40 రోజుల పాటు నిందిస్తూ అహంకారంతో వాని భయభ్రాంతులకు గురి చేశాడు. ఇజ్రాయేలీయులందరూ భయంతో ముందుకు రాలేకపోయారు. దేవునిపై నమ్మకంతో నిలబడిన చిన్నవాడైన దావీదు గొల్యాతు తల నరికి అతని ఆధిపత్యాన్ని అంతమొందించాడు. గొల్యాతు నశించిపోయిన వెంటనే భయంతో ఉన్న ఇజ్రాయేలు సైన్యానికి అంతులేని ధైర్యం వచ్చింది. వారు ముందుకు దూకి ఫిలిష్తీయులను తరుముతూ భారీ విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో దావీదు ఖ్యాతి మరియు ప్రజల బలం బహుగా పెరిగాయి. ప్రియులారా, దుష్టులు ఎంతటి భీకరమైన శక్తిని ప్రదర్శించినా, ఎంతటి అణచివేత చట్టాలు చేసినా వారి ఆధిపత్యం కేవలం తాత్కాలికం మాత్రమే. దేవుని సమయం రాగానే అన్యాయం చేసేవారు నశించిపోతారు. ఆ దుష్టశక్తులు నశించిపోయిన క్షణంలో
అనగద్రొక్కబడిన నీతిమంతులు బయటికి వచ్చి రెట్టింపు బలంతో దేవుని కృపతో తల ఎత్తి నిలబడతారు. సమాజంలో ఉన్నత స్థానాలకు, గొప్ప విజయాలకు చేరుకుంటారు. కాబట్టి ప్రస్తుత కాలంలో అన్యాయం తాండవిస్తున్నట్లు కనిపించినా దేవుని నీతిపై నమ్మకంతో నిరీక్షణ కలిగి ఉండడమే నీతిమంతుల విజయం. సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన ఈ వాగ్దానం మనకు ఎంతో ఆదరణను, ధైర్యాన్ని ఇస్తుంది. లోకంలో అన్యాయం, దుర్మార్గుల ఆధిపత్యం తాత్కాలికమేనని, అది మబ్బులా కమ్మి కొద్దిసేపటికి తొలగిపోతుందని బైబిల్ స్పష్టంగా హెచ్చరిస్తుంది. నీతిమంతులు ఎంతటి కష్టాలను, ఇబ్బందులను అనుభవించినా, భయంతో దాగుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినా మన దేవుడు ప్రతి క్షణం మనల్ని చూస్తూనే ఉంటాడు. సరైన సమయంలో ఆయన తన మహాబలంతో జోక్యం చేసుకొని అణిచివేసే దుష్టులను కూలదోసి నీతిమంతులను అత్యున్నత స్థానాలలో హెచ్చిస్తాడు. కాబట్టి ప్రస్తుత కాలంలో ఎలాంటి శోధనలు లేదా అన్యాయాలు ఎదురైనా సరే కలవరపడకుండా దేవుని సమయం మీద నమ్మకంతో, అచంచలమైన నిరీక్షణతో ముందుకు సాగుదాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దావుకొందురని, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురని, లోకంలో అన్యాయాలు, దుష్టుల ఆధిపత్యం తాత్కాలికమేనని, శ్రమల కాలంలో కలవరపడకుండా నీపై సంపూర్ణ నమ్మకం ఉంచాలని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీతిమంతులు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణభయంతో దాగుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ నీవు వారి కన్నీటిని చూస్తూనే ఉంటావు గనుక సరైన సమయంలో నీవు జోక్యం చేసుకొని అణిచివేసే వారిని కూలదోసి నీతిమంతులను తగిన హెచ్చింపులోనికి తెస్తావు గనుక ఎప్పుడైనా అన్యాయం తాండవిస్తున్నట్లు కనిపించినా నీ సమయం మీద నమ్మకంతో, నిరీక్షణతో ఉండేవారంగా ఉండటకు సహాయము దయచేయమని, దుష్టుల కాలం ముగిసి వారు నీ తీర్పు ద్వారా నశించిపోయినప్పుడు లోకంలో అణిచివేయబడిన నీతిమంతులు తిరిగి తల ఎత్తి సమాజంలో మరింతగా ఎక్కువ అవుతారు గనుక నీ సమయం వచ్చే వరకు నిరీక్షణతో, ధైర్యంతో ముందుకు సాగేవారంగా మేముండుటకు కృపచూపమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో వర్ధిల్లజేసి నీ నామమునకు మహిమ తెచ్చేలా వారి జీవితాలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.